గనుల లీజుల వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని శాసనమండలిలో చెప్పారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. అక్రమాలను సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ బదిలిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే గనుల శాఖ నుంచి ఆదాయం పెరిగిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంతో పాటు ఇప్పటివరకు మంజూరైనటువంటి లీజుల గురించి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు అయితే ఈ లీజులలో జరుగుతున్నటువంటిది ఏంటంటే గనులలో ముఖ్యంగా గ్రానైట్ కావచ్చు, క్రషర్ క్వారీస్లలో ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేకుండా సబ్లీజులకు ఇచ్చుకుంటూ వ్యాపారం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. వీటిని సరిచేసేటువంటి పద్ధతిలో ఒక విధానం తీసుకొచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా అనేది రెండు. మూడోది, ఇటువంటి వ్యవహారం పైన ఎంపానల్మెంట్ చేసినట్లయితే తప్పకుండా అక్రమంగా ఎవరి వద్దనైనా లీజులు ఉన్నట్లయితే దాన్ని సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపున ఏమైనా ఆలోచిస్తున్నదా? కేవలం ఒకరే ఐదు గనులు తీసుకొని 5 రకాల మైన్స్ తీసుకొని మళ్ళీ వాటిని సబ్లీజ్కి ఇస్తూ ఉన్నారన్నారు. అలాంటి ఏమైనా దృష్టాంతాలు వారి దృష్టిలో ఉన్నట్టయితే తప్పకుండా వాటి మీద చర్య తీసుకుంటాం అధ్యక్ష. కానీ మా దృష్టికి అయితే అట్లాంటివి ఇప్పటిదాకా రాలేదు. రెండవది అధ్యక్ష, 2013-14లో 482 కోట్ల ఆదాయం మైనర్ మినరల్స్ ద్వారా 42% పెరిగి 915,76,00,000 రూపాయలకు వచ్చిందంటే ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించింది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. మైనింగ్ పాలసీని అవసరమైతే చర్చకు ఈ సమావేశాల్లో సభ ముందు పెట్టి సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకుందామని ఆలోచన ఉంది అధ్యక్ష. ఆ సందర్భంగా గౌరవ సభ్యులందరి ఇన్పుట్స్ కూడా తీసుకుంటామని తమ ద్వారా తెలియజేస్తాం.